తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రేపే ఖచ్చితంగా నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారాలైతే వస్తున్నాయి. 614 మండలాల్లో నుంచి ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్కరికైతే పడతాయి. 9,000 కోట్లు సిద్ధమైనయి. ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది ఇటీవలే. ఈరోజే ప్రభుత్వ ఖాతాలోకి 9,000 కోట్లు నగదు జమ కానుందన్నమాట. రేపటి నుంచి రైతు భరోసా డబ్బులనేవైతే పడుతున్నాయా లేదా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆర్‌బీఐ ఒక ప్రకటన చేసింది. ఈరోజే ప్రభుత్వ ఖాతాలోకి నగదు సంబంధించి జమ కానుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ నుంచెల్లైతే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో, త్వరలోనే రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్‌లో పడుతున్నాయి. ముందుగాలు ఈ జిల్లాల వారీగా నిధులు విడుదల చేస్తున్నారా? లేదా ఒకటేసారి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే డబ్బులు పడనున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయన్నమాట. రైతు భరోసాకు సంబంధించి కోతలు ఎక్కువ పెట్టినట్లు సమాచారం. రైతు భరోసాలో కోతలు పెట్టడం ఖాయమైంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణంపై అంచనా వేస్తే సాగు చేసిన భూమిపై రైతుల భరోసా సంబంధించి నిధులు జమ చేయడం సులభం అవుతుందన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మాటలు నిజమవుతున్నాయన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు ఈ ఎన్నికలైన వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇటీవల తెలియజేయడం అయితే జరిగింది. ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లు సమాచారం. రైతు భరోసా మరో 2 రోజులలో రైతుల అకౌంట్‌లో డబ్బులనేవైతే పడుతున్నాయన్నమాట. ఇప్పటికే ఈ రోజే ప్రభుత్వ ఖాతాలోకి అయితే నిధులు జమ కానున్నట్లు సమాచారాలైతే వచ్చినాయి. రైతు భరోసా కోతలు పెట్టడం ఖాయమైంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణంపై అంచనా వేస్తే సాగు చేసిన భూములకే రైతు భరోసా నిధులు జమ చేయడంపై ప్రభుత్వం సులభమవుతున్న వ్యవసాయ శాఖల మంత్రి ఇప్పటికే చూసుకున్నట్టయితే యూనివర్సిటీలో రాష్ట్రంలో సాగులేని భూముల లెక్క మొత్తం తేల్చినట్లు సమాచారం. సుమారు 10% నుంచి 12% భూములు సాగులో లేవని నిర్ధారించినట్టు యూనివర్సిటీలో వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కోతలపై నిర్ణయం తీసుకోనున్నది. యాసంగి సీజన్ సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదట. సో, తర్వాత రైతు భరోసా డబ్బులకు సంబంధించి త్వరలోనే రైతుల ఖాతాలోకి ఎకరాకు రూ. 6,000 చొప్పున పంట పెట్టుబడి సాయం కింద 9,000 కోట్లు నగదు ఈ రోజైతే జమ కానున్నట్లు సమాచారం. ఇటీవల మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. అతి త్వరలో రైతుల అకౌంట్‌లోకి అయితే డబ్బులు అందరికీ కూడా పడతాయన్నమాట. సో, యాసంగి పంటకు సంబంధించి ఆర్‌బీఐకి ఇప్పటికి చూసుకున్నట్టయితే 9,000 కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇడెంటు పెట్టింది. 13 ఏళ్ల కాల పరిమితితో రూపాయలు 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో రూపాయలు 2,000 కోట్లు, 21 ఏళ్లతో రూపాయలు 2,500 కోట్లు, 27 ఏళ్లతో రూపాయలు కలిపి చూసుకున్నట్లయితే 2,500 కోట్లు రుణం తీసుకోనుంది. ఈ నెల 10న అంటే నేడే ఈ రుణం ప్రభుత్వం ఖాతాలోకి అయితే జమ కానుంది. కాగా మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా ఎకరాకు రూ. 6,000 ఇస్తామని అయితే సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. సో, ఇటీవలే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లు సమాచారం. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఏదైతే మనకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇదైతే ఎవరు చూడరన్నమాట. అదే మీరు ఫేక్ న్యూస్ అయిందనుకోండి, డబ్బులనేవి పడుతున్నాయి అనే న్యూస్ అయితే చూస్తారు. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు ఎక్కడి నుంచి నిధులు విడుదల చేసినా రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తానన్నమాట. సో, ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్‌లో పెట్టుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. మీరేం చేయవలసిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. మీ డబ్బులు పడిన వెంటనే తెలియజేస్తాను.